వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా వచ్చిన అతిపెద్ద ఆస్తి ఏంటి అంటే జనం. అది తన తండ్రి దగ్గర నుంచి వచ్చిందా, వైఎస్ఆర్ గారు ఇచ్చారా ఆయనకి అనేది పక్కన పెడితే వచ్చింది ఏదో రకంగా. ఒక రకంగా ఒక యాంగిల్లో చూస్తే అట్నుంచి కూడా వచ్చింది. వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఈయన పరిపాలన చూసి ఈయన కోసం తప్పించి జగన్ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అలాంటి బలమైన అతిపెద్ద ఆస్తి జనం అనే ఆస్తి జగన్ వెనకుంది. ఆ ఆస్తిని కొల్లగొట్టడం ఎవరి వల్లైనా అవుతుందా? మామూలుగా రాజకీయ పార్టీలను దెబ్బ కొట్టాలంటే ఏం చేస్తారు? ముందు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు. ఆల్రెడీ ఆ దెబ్బ ఎప్పుడో కొట్టేశారు జగన్ని. అయినా ఆయన ఏ మాత్రం వంగిపోలేదు, కుంగిపోలేదు, కృంగి కుసించిపోయి నశించిపోలేదు. ఇక ఎవరి మీద కొట్టాలి అంటే జనం అనే ఆస్తి మీదే కొట్టాలి. ఆ జనం అనే ఆస్తి మీద ఆల్రెడీ కొట్టేశామని అనుకున్నారు 11 స్థానాలకు పడిపోతే. కానీ 40% ఓటు బ్యాంక్ ఉంది చూశారు. ఆ 40% ఓటు బ్యాంక్ చెప్తుంది ఈ జనం అనే ఆస్తి ఇంకా అలాగే ఉంది జగన్ వెనక. సీట్లు అయితే తగ్గినాయి కానీ ఓట్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదనేది. ఇప్పుడు ఆ ఆస్తే భయపెడుతోందట కూటమి ప్రభుత్వాన్ని. ముగ్గురు కలిస్తేనే ఆయనకి 40% ఉంది. ఒకవేళ ఆ కూటమి గనక విడిపోతే అంటే సింగిల్గా అయితే జగన్ని కొట్టే దమ్ము ఏ పార్టీకి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. జనసేన సింగిల్గా బరిలోకి దిగి జగన్ను ఓడించగలదా? భారతీయ జనతా పార్టీ సింగిల్గా బరిలోకి దిగి ఓడించగలదా? తెలుగుదేశం పార్టీ సింగిల్గా బరిలోకి దిగి ఓడించగలదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఆయన 40% ఓటు బ్యాంకును కొట్టగలిగే దమ్ము ఎవరికి ఉంది అంటే విడివిడిగా చూస్తే ముగ్గురికి లేదు. ముగ్గురు కలిస్తేనే అది సాధ్యమైంది మొన్న. రేపొద్దున్న ముగ్గురు కలిసి ఉంటేనే అది సాధ్యం. ఒకవేళ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పొరపాటున ఇంకో 10% ఓటు బ్యాంకును పెంచుకొని అధికారంలోకి వచ్చారనుకోండి, ఇక జగన్ని ఎప్పటికీ గద్దె దించలేరు, ఢీ కొట్టలేరని ఫిక్స్ అయిపోవాలి. అదే ఇప్పుడు ఆ జనం అనే ఒక అతిపెద్ద ఆస్తినే జగన్కి దూరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయంటే సాధ్యవంతులేదు. చూద్దాం.